యాక్చువల్లీ యునానీ మెడిసిన్స్ ఇది రాయల్ మెడిసిన్స్. రాజుల, మహారాజుల వాళ్ళకే వాళ్ళే వాడుతుండే. ప్రజలైతే ఎక్కడో ఉంటుండే ఆ సమయంలో. మా ఈ మందులన్నీ అవసరం పడేటివి వీళ్ళకే. ఎవరి దగ్గరైతే డబ్బులుండే, ఎవరైతే అంటే రాజులు, మహారాజులు, మినిస్టర్లు వాళ్ళే వాడుతుండే. వాళ్ళకేంటంటే చాలామంది ఆ సమయంలో వైఫ్స్ ఉండే. వాళ్ళకు ఏంటంటే వాళ్ళకు ఆ శక్తి అవసరం ఉండే. అయితే అలాంటిదే వాళ్ళ దగ్గర వైద్యులు ఉంటుండే. వాళ్ళని హకీమ్స్ చెప్తుండే. వాళ్ళు యునానీ మెడిసిన్ అన్నీ ఇలా తయారు చేస్తుండే. ఆ మెడిసిన్స్ తయారు చేసి వాళ్ళు ఎప్పుడైతే వీళ్ళకి ఇస్తుండే, వీళ్ళు వాడి వాళ్ళకు అంటే ఈ సమస్య రాకుండా చూస్తుండే వాళ్ళకు. ఎప్పుడంటే వాళ్ళు రెడీ అలా అవుతుండే. అయితే ఎప్పుడైతే ఈ యునానీ మెడిసిన్స్ ఎవరికైనా ఈ లైంగిక సమస్యలు ఉంటే వాడతారో వాళ్ళకు లైంగిక సమస్యలు పోవడం ఖాయం. ఈ యునానీ మెడిసిన్స్ వాడే విధానం ఏంటంటే హల్వా ఉంటుంది, ఒక క్యాప్సూల్ ఉంటుంది, ఒక టాబ్లెట్ ఉంటుంది. ఇది పొద్దున 3, 2 రాత్రి పూట అలాగే ఒక ఆయిల్ ఉంటుంది పెట్టడం. ఇలాంటివి వాడుతూ ఉండాలి. వివిధ రకాల హండ్రెడ్స్ ఆఫ్ మెడిసిన్స్, టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి ఇవి. ఆ సమయంలో గూడా ఆ రాజులకు, మహారాజులకు ఒక చిన్న వాళ్ళు ఇస్తుండే ఒక టాబ్లెట్ గానివ్వండి, ఒక హల్వా గానివ్వండి, వాళ్ళు వాడి మంచిగా శారీరకంగా గూడా వాళ్ళు స్ట్రాంగ్ ఉంటుండే. అలాగే వాళ్ళు లైంగిక సమస్యలు గూడా వాళ్ళకు తొలగించుకుంటూ పోతుండే. ఎప్పుడైనా గానీ మీరు లైంగికంగా అంటే మీరు సెక్షువల్లీ మంచిగా పర్ఫార్మ్ చేయాలంటే మీకు ఈ సమస్యలు ఉండకూడదు. శారీరక సమస్యలు గూడా ఉండొద్దు. ఎవరైనా బ్యాక్ పెయిన్ పెట్టుకొని అంటే ఆ బాడీ పెయిన్స్ పెట్టుకొని పోయి అందులో పార్టిసిపేట్ చేయాలంటే అది కుదరదు. అన్నీ తొలగించుకుంటూ పోవాలి. ఇది హోలిస్టిక్ అప్రోచ్ అంటారు దీన్ని. లివర్ సరిగ్గా చేయడము, హార్ట్ సరిగ్గా చేయడం, ఆకలి మంచిగా అవ్వడము అంటే మన హెల్త్ బాగుండాలి. జనరల్ హెల్త్ కూడా బాగుండాలి. అలాంటి ఈ మెడిసిన్స్ కరెక్టే. మా మిత్రుడు ఎవరైతే ఈ క్వెషన్ అడిగారో ఆయనకు నేనేం చెప్పదలుచుకున్నానంటే ఈ మెడిసిన్స్ రియల్లీ రాయల్ మెడిసిన్సే. అప్పుడది మెడిసిన్స్. ఈ కాలంలో గూడా ఈ మెడిసిన్స్ చాలా తక్కువగా దొరుకుతున్నాయి. అంటే అబ్రాడ్ నుంచి మేము గూడా తెప్పించి చాలా కష్టంతో తయారు చేస్తున్నాము. కానీ రిజల్ట్స్ మాత్రము మనకు ది బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఏ ప్రాబ్లమ్ అయినా సరే మీకు లైంగిక సమస్యలు, ఏ ప్రాబ్లమ్ అయినా సరే ఇన్‌ఫర్టిలిటీ ఇష్యూస్ గూడా ఎవరికైతే పిల్లలవ్వరో, ఎవరికైతే స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతది, ఎవరికైతే అసలుండదు, ఎవరికైతే వీర్యం చాలా తగ్గిపోతది, టైమింగ్ తక్కువైపోతది, మాట్లాడగానే వీర్యం వెళ్ళిపోతది. అలాంటి చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళందరి కొరకు ది బెస్ట్ మెడిసిన్స్ ఇవి ఉంటాయి. థాంక్ యూ.